ఈరోజు దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖాళీలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు అరాచకాలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లోని మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. సందేశ్ ఖాళీ అనేటువంటి ఒక కుగ్రామంలోని ఎస్టీ మహిళలు అత్యధికంగా నివసించేటువంటి మహిళల్ని టార్గెట్ చేసుకొని ఈ యొక్క టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు మంత్రి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే భర్త ముందు తల్లిదండ్రుల ముందు ఎవరైతే ఆడపిల్లల్ని వాళ్ళని లాక్కెళ్ళి అరాచకాలు ఆకృత్యాలు చేస్తున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినప్పటి నుంచి దేశంలోని ఉన్నటువంటి మహిళల అభ్యున్నతి ధ్యేయంగా మహిళల సాధికారతే లక్ష్యంగా అత్యధిక మహిళలను కేంద్ర మంత్రివర్గంలో తీసుకొని మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని దేశంలో ప్రోత్సహిస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని మహిళలు అభ్యున్నతి పూర్తిగా తొంగలో తొక్కారు. మహిళలపై అరాచకాలు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఒక మహిళా ముఖ్యమంత్రి అయినప్పటికీ మహిళలపై ఎంత దారుణంగా జరుగుతున్నప్పటికీ 2 నెలల కాలం అయింది. 2 నెలల నుంచి ఈ యొక్క అరాచకాలు ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. మహిళల్ని తన భర్తల ముందే లాక్కెళ్ళి రకరకాలుగా హింసిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లల్ని కూడా వదిలే పని లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ యొక్క ముఖ్యమంత్రి ఒక మహిళ అయి ఉండి దానిపై స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా మహిళా లోకం మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా ఈ యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఈ అరాచకాల ఆకృత్యాలు ఎవరైతే సృష్టిస్తూ ఉన్నారో షేక్ షాజహాన్ వారి అనుచరులందరినీ కూడా వెంటనే అరెస్టు చేసి బహిరంగంగా ఉరి తీయాలి. అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టు ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి తీర్పిచ్చిందో ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క మమతా బెనర్జీని రాజకీయ క్షేత్రంలోనే లేకుండా కూడా వారిని రాజకీయ క్షేత్రం నుంచే తొలగించే విధంగా రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలు కూడా స్పష్టమైన తీర్పు ఇవ్వడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో 60% మహిళలకి ప్రవేశపెట్టడం జరిగింది. 33% కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలోనూ వారు ఉన్నతి సాధించాలి అని చెప్పని రక్షణ రంగంతో సహా మనకి రాష్ట్రపతి గారితో సహా కేంద్ర మంత్రులతో సహా అవకాశాలను కల్పిస్తూ సంక్షేమ పథకాలను అభివృద్ధి ఫలాలను అందిస్తుంటే మరొక పక్క వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో ఒక మహిళా ముఖ్యమంత్రి లాగా వారు ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా కొన్ని దశాబ్దాలుగా టీఎంసీ నేతలు మమతా బెనర్జీ యొక్క అండ చూసుకొని ఎన్ని వేల లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతూ అక్కడున్నటువంటి ప్రజల యొక్క మరీ ముఖ్యంగా ఆ సందేశ్ ఖాళీ అనేటటువంటి ఒక చిన్న ఐలాండ్ లాగా డిస్కనెక్ట్ అయి ఉంటుంది. ఆ చిన్న ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మహిళల యొక్క భూములు లాక్కోవడము, మహిళల పైన పదే అత్యాచారాలు చేయడము, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవారిని కొట్టి హింసించి తరిమేసి హత్యలు కూడా చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. గతంలో కూడా కేంద్ర బలగాలు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళనీయకుండా టీఎంసీ నాయకులు రాళ్లు వేసి అడ్డు చెప్పి రకరకాలుగా చేశారు. అటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ కొన్ని సంవత్సరాల పోరాటంతో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ తోటి ఈ రోజున నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ ఎన్హెచ్ఆర్సీ మెంబర్స్ని కూడా థ్రెటన్ చేయడం జరిగింది. టీఎంసీ మమతా బెనర్జీ రౌడీలు ఎవరైతే ఉన్నారో అయినప్పటికీ ఆ నివేదికను అందుకున్న తర్వాత కోర్టు ఈ రోజున షాజహాన్ అనే వ్యక్తి ఎవరైతే ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నాడో అటువంటి వ్యక్తి పైన అరెస్ట్ చేయమని ఇచ్చింది. కానీ ఈ సందేశ్ ఖాళీ అనేది ఒక ప్రాంతానికి పరిమితం అయిపోలేదు. బెంగాల్లో ఏ మూల చూసినా ఇటువంటి మన ఫైల్స్ ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ చూసాము, దేశ విభజన ఫైల్స్ చూసాము, రజాకార్ ఫైల్స్ చూసాము, కేరళ ఫైల్స్ చూసాము. ఇలా ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ కాకుండా వేరే ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో మహిళల పైన, ప్రజల పైన అరాచక నియంత్రణతో పాలన సాగుతుంది.
జరుగుతుంది. వీటన్నిటిని అరికట్టడానికి, ప్రజలకి నిజమైన సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడానికి, అక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క హక్కులని తిరిగి ఇప్పించడానికి భారతీయ జనతా పార్టీ ఈ రోజుని ధర్నా చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. మీరు ఒకసారి గమనిస్తే 150 సంవత్సరాల బ్రిటిష్ న్యాయ చట్టాలని కూడా మొన్న ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో రద్దు చేసి మార్చారు. కేవలం దాంట్లో మహిళలకి, బాలికలకు ఎవరికైతే వారి హక్కులని ఇంకా మరింత పటిష్టం చేయాలని. కేంద్ర ప్రభుత్వం అలా చేస్తుంటే మహిళ అయ్యిండి ఏమాత్రము సిగ్గు లేకుండా మమతా బెనర్జీ ఇంకా తన ముఖ్య నాయకుల ద్వారా చేయించి ఇటువంటి అవినీతికి పాల్పడుతున్నది, దురాగతల పాల్పడుతుంది. దీన్ని యావత్ ప్రపంచం ఈ రోజున ఖండించి తీరాలి. ఇప్పుడు ఎక్కడున్నాయి మానవ హక్కుల సంఘాలన్నీ కూడా? మేము ప్రశ్నిస్తున్నాము, రండి, ప్రపంచం అంతా కదిలి రండి సందేశ్ కలికి. మీకు చేతనైతే కెమెరాలు పట్టుకొని రండి, మైకులు పట్టుకొని రండి, వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ప్రజలకి, అక్కడ బెంగాల్లో జరుగుతున్న ప్రతి మహిళకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడండి. ప్రపంచానికి చెప్తాం ఇలా జరుగుతుందని. ఇప్పుడు చేత కదా మీకు? రావాలి, ఖచ్చితంగా మానవ హక్కుల సంఘాలు రావాలి, మహిళా సంఘాలు రావాలి. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి మహిళలకి రక్షణ, సంపూర్ణంగా రక్షణ అందించే బాధ్యత తీసుకుంటుంది. ధన్యవాదాలు. ఈ రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అరాచక రాజ్యం వెళుతూ ఉంది. ఒక మహిళా ముఖ్యమంత్రి చేతగాని తనం వల్ల వయసు మీద పడి వృద్ధాప్యం వచ్చినటువంటి సందర్భంలో తనకి రాజ్యాన్ని పరిపాలించేటువంటి శక్తిని కోల్పోయినటువంటి దశలో ఈ రోజున అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఈ రోజున ఏదైతే కేంద్ర సంస్థలు వెళ్ళిన తర్వాత, మీడియా ప్రాంతాన్ని చేసిన తర్వాత 10 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి అకృత్యాలు మొత్తం కట్టలుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా సరే ఈ రోజున దేశంలో అవినీతి సొమ్ముకి కేరా పట్రస్ అంటే పశ్చిమ బెంగాల్ మారింది. ఎక్కడైనా మహిళల మీద దాడులంటే పశ్చిమ బెంగాల్ మారింది. ఎక్కడైనా మైనార్టీల మీద అడ్డగోలుగా దాడులు, గృహ దహనాలు, షాపులు లూటీలు జరగాలంటే పశ్చిమ బెంగాల్ కేరా పట్రస్గా మారింది. ఏదైతే ఉక్కు మహిళ అని చెప్పని పేరు పొందినటువంటి మమతా బెనర్జీ ఈ రోజున తుక్కు మహిళగా మారినటువంటి పరిస్థితి ఈ రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కనపడతా ఉంది. నరేంద్ర మోడీ గారు ఒక పక్క చైతన్యవంతమైనటువంటి మహిళల కోసం, జాతి గర్వించదగ్గ మహిళల కోసం ఆయన అన్ని వేళ కృషి చేస్తూ దేశం కోసం పాటుపడతా ఉంటే, ఈ రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన కలిగినటువంటి పరిస్థితి, ఒక అవినీతి రాజ్యం కలిగినటువంటి పరిస్థితి, మాఫియా భూ ఆక్రమణ చేసేటువంటి పరిస్థితి కలిగినటువంటి నాయకులకు అండగా నిలబెట్టినటువంటి మమతా బెనర్జీ భారతదేశం మహిళని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితి కల్పించినటువంటి వాతావరణం. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి ఏదైతే మహిళా ధర్నాలు ఏవైతున్నాయో, గుడివాడ ఈ రోజున విజయవాడలో జరిగినటువంటి ధర్నా కూడా మహిళల పక్క నిలబడి మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలి. ఏదైతే మమతా బెనర్జీ తన అటవిక పాలనకి స్వచ్ఛ చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి ఫలాలు ఆ రాష్ట్రంలో అందించే విధంగా చేయాలి. ఇటువంటి ముఖ్యమంత్రులు మహిళగా ఉండటం అనేది మన దేశానికి సిగ్గుచేటైన విషయం. ఇటువంటి ముఖ్యమంత్రులు మహిళలు ఎన్నుకుంటే మహిళా జాతికే సిగ్గైనటువంటి విషయంగా పరిణమిస్తుందని తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది అవినీతి మీద, భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది దాష్టికాల మీద, భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది అరాచకత్వం మీద. అదే క్రమంలో ఈ రోజున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని రాజీనామా డిమాండ్ చేస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం.